హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ వేపుడు చేసుకుందాం. చాలా తక్కువ నూనెతో ఈ ఫ్రై మనం చేసుకుందాం. ఇదిగోండి, నేను ఒక అర కేజీ లేత బెండకాయలు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో వీటిని తడి అంతా పోయేలాగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి బెండకాయ కూర ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ కూర అంత జిగటగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే జిగట లేకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా తుడుచుకొని పక్కన పెట్టుకొని వీటిని చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ వాడుకోండి, లేదంటే ఏదైనా పర్లేదు, ఎలాంటి కళాయి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో ఏమీ ఆయిల్ వేయకుండా జస్ట్ బెండకాయ ముక్కలు మాత్రమే వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి మనకి 9 to 10 minutes పడుతుంది అనమాట. అందుకని మనము ఈలోపు వీటిని ఇలాగా బాగా ఫ్రై చేసుకుంటూ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు మనం వేరే కళాయి తీసుకొని ఆ కళాయిని గ్యాస్ మీద పెట్టుకుందాం. వేరే గ్యాస్ మీద ఆ కళాయి కొంచెం వేడైపోయిన తర్వాత దానిలో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీనిలో నేను కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు భలే టేస్ట్గా ఉంటాయి మన బెండకాయ ఫ్రైలో. ఈ పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక పెద్దవి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని సన్నటి ముక్కల్లా కట్ చేశాను. ఈ ముక్కలను కూడా దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కూరకి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కూడా చితక్ కొట్టుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా, మన బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ని కూడా ఆయిల్తో సహా తీసుకొచ్చి ఈ కళాయిలో వేసుకోండి. వేసుకొని వీటిని ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఈ కూరకి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకుంటే మన బెండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ నూనెతో ఈ కూర మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఫ్రై లాగా ఇది మనకి రసం, సాంబారు కాంబినేషన్స్లో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు జిగట అనేది తగలకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే అందులో ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.